కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై వచ్చే వారం నుండి విచారణ మొదలు కానుంది. 2-3 రోజుల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఎప్పుడు ఎవరిని విచారణకు పిలవాలనే అంశంపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల క్రితం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఇతర ఇరిగేషన్ అధికారులు పశ్చిమ బెంగాల్ వెళ్లి కమిషన్ చైర్మన్ ను కలిశారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలుకొని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. ఈ ఏడాది జూన్ 30 లోపు విచారణ పూర్తి చేసేందుకు కమిషన్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుంది. జస్టిస్ చంద్రఘోష్ సూచనల మేరకు విచారణ కమిషన్ ఆఫీస్ కు రావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి సుమారు 15 మంది స్టాఫ్ ను నియమించారు. ఇందులో సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. విచారణ ప్రక్రియ మొత్తం కెమెరాల ముందు జరిగేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్కే బిల్డింగ్ లో విచారణ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దిల్గుషా గెస్ట్ హౌస్ లో కమిషన్ చైర్మన్ వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చైర్మన్ భద్రత కోసం ఎస్కాట్ 2+2 సెక్యూరిటీ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బహిర్గతం చేసేందుకు కమిషన్ ఎవరినైనా పిలిచే అధికారం ఉంటుంది. నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న అప్పటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్లను పిలిచే ఛాన్స్ ఉందని వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ముందుగా సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. జస్టిస్ చంద్రఘోష్ మొదటగా ఇరిగేషన్ ఇంజనీర్లను విచారణకు పిలిచి ఆ తరువాత అధికారులు, లీడర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.